ఈ రోజుల్లో మీరు పేపర్లో చూస్తున్నారు, పురుషులు ఎవరు భయపడకండి ఇలా చెప్తున్నానని. గతించిన సంవత్సరంలో 725 మంది పురుషులు హత్య గావించబడ్డారట. ఎవరి ద్వారా తెలుసా? మీకు అన్నీ తెలుసు, బాగానే ఫాలో అవుతారు న్యూస్ అంతా. 725 మంది పురుషులు తమ భార్యల చేతిలో చచ్చిపోయారట. ఎందుకంటారు? భార్యలు ఎందుకు చంపేస్తారు? అసలు స్త్రీ అంటేనే ఓపిక, స్త్రీ అంటేనే ప్రేమ, స్త్రీ అంటేనే సహనం, స్త్రీ అంటేనే చాలా చక్కని అనుభవాలతో ఉంటారు కదా, క్షమాపణ, ప్రేమ. మరి ఎందుకు భర్తను చంపేసేంత పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అక్రమ సంబంధాలు, భర్త కాకుండా మరొకళ్ళ మీద ఆశ పెట్టుకోవడం, వారితో చేయకూడని పనులు చేయడం, వాటికి భర్త అడ్డొస్తున్నాడని, పిల్లలు అడ్డొస్తున్నారని వారిని చంపేసేంత కఠినత్వం ఎందుకు వచ్చేస్తుందమ్మా స్త్రీలకు? కొంతమందికి, అందరూ అలా ఉంటారని అంటలేదు, కానీ చాలా మటుకు ఈ రోజుల్లో అలా తయారవడానికి కారణం ఏంటో తెలుసా? అక్రమమైన జీవితాలే. చక్కగా కుటుంబాన్ని పోషిస్తున్నాడే, ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, పని చేసో, ఏదో ఒకటి చేసి ఇంటికి సంపాదన తీసుకొచ్చి నిన్ను పిల్లల్ని పోషిస్తూ ఉంటే ప్రేమించలేవా నీ భర్తని? ప్రేమించలేవయ్యా నీ భార్యని? ప్రేమ ఎందుకు ఇలా అయిపోతుంది? విషపూరితం ఎందుకు అయిపోతుంది? లోకసమైన ప్రేమల్లో మోసపోయిన వాళ్ళు ఎంతమందో, ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు ఎంతమందో, నమ్మి మోసగించబడడం ద్వారా జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు ఎంతమందో, ఎంతమంది బిడ్డలు అనాథలైపోయారో ప్రపంచంలో. కానీ నిన్ను నిలబెట్టే ప్రేమ యేసయ్య ప్రేమ. అందును బట్టి ఎప్పుడు చెబుతూ ఉంటాను, యేసయ్య ప్రేమ నిన్ను పడగొట్టే ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమ. లోక ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నిలబడిన నిన్ను పడగొట్టేస్తుంది. అందును బట్టి నేను ప్రేమలో పడ్డానంటావు నువ్వు, అంతే. మరి అంతకు మించి నువ్వు చేసేది ఏముంది? లోక ప్రేమ నిన్ను పడగొడుతుంది, కానీ బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు ప్రేమలో పడు అని ఉందా ఎక్కడైనా? యూ విల్ నెవర్ సీ ఎ సింగిల్ వర్డ్స్ ఇన్ ద బైబిల్ దట్ సేస్ ఫాల్ ఇన్ లవ్. ద బైబిల్ సేస్ వాక్ ఇన్ లవ్. నిజమైన ప్రేమ నిన్ను నడిపించేదే కానీ నిన్ను పడగొట్టేది కాదు. ఆ ప్రేమ నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నిన్ను నడిపించే ప్రేమ యేసయ్య ప్రేమ.